ప్రధాని మోదీ ఎన్నో దేశాలకు వెళ్లారు, ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటన్నింటిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టూర్ ఏదైనా ఉందంటే అది ఇటలీ పర్యటనే. అందులోనూ మెలోడీ రియూనియన్ బాగా హైలైట్ అయింది. భారత్ ఇటలీ మధ్య బంధం కూడా మరింత బలోపేతమైంది. #మెలోడీ అనే ట్రెండ్ ఈ పర్యటనతో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, భారత్కి దక్కిన లాభం ఏంటి? ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరగా ఇటలీ వెళ్లారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఇరు దేశాల భవిష్యత్తును మార్చే డీల్స్ కుదిరాయి. స్పేస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ లాంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో ఇరు దేశాలు చేతులు కలిపాయి. వచ్చే 5 ఏళ్ల కోసం స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ పైన చర్చలు జరిపాయి. యూరోప్ లో భారతదేశానికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఉంది ఇటలీ. ముఖ్యంగా చైనా నెట్వర్క్లపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి భారత్, ఇటలీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు పోటీగా తెచ్చిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ IMEC ప్రాజెక్టును స్పీడప్ చేస్తున్నారు. సముద్ర రవాణా, ఓడరేవుల అభివృద్ధిపై ఒప్పందం జరిగింది. ఈ కారిడార్ ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఒక గేట్వేగా రోమ్ నగరాన్ని నిలబెట్టాలని రెండు దేశాలు టార్గెట్ గా పెట్టుకున్నాయి. 2029 నాటికి భారత్, ఇటలీ మధ్య వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోల లక్ష్యానికి చేర్చడమే కాకుండా అంతకంటే ఎక్కువ సాధించాలని ఇరు దేశాలు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार के 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है. भारत में मौजूद 800 से अधिक इटालियन कंपनीज भारत की ग्रोथ स्टोरी में सक्रिय भागीदार बन रही है. डिफेंस, एरोस्पेस, క్లీన్ టెక్నాలజీస్, మెషినరీ, ఆటోమొబైల్ విడిభాగాలు, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 ను సిద్ధం చేసుకున్నాయి భారత్ అండ్ ఇటలీ. ఇటలీ డిఫెన్స్ భాగస్వామ్యంతో హెలికాప్టర్లు, నావికాదళ నౌకల ఆధునీకరణ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్పేస్ రీసెర్చ్, క్రిటికల్ మినరల్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ ల్యాబ్స్ ఏర్పాటుపై అత్యున్నత స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ షేరింగ్ కోసం ఇరు దేశాల ఇంధన సంస్థలు చేతులు కలిపాయి. డిజిటల్ నెట్వర్క్ల ద్వారా జరిగే ఆర్థిక నేరాలు, సరిహద్దులు దాటి జరిగే ఇల్లీగల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్, టెర్రర్ ఫండింగ్ ను అరికట్టడానికి ఇరు దేశాల ఇంటెలిజెన్స్ సంస్థల మధ్య సరికొత్త భద్రతా ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాలతో పాటు #మెలోడీ కూడా బాగా ట్రెండ్ అయింది. తన చిరకాల స్నేహితురాలైన మెలోనీకి మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్ గా ఇచ్చారు మోదీ. మెలోనీ ప్లస్ మోడీ = మెలోడీ అని అర్థం వచ్చేలా బహుమతి ఇచ్చారు. దానికి మెలోనీ కూడా అంతే ఎక్సైటింగ్ గా తీసుకొని తమ స్నేహాన్ని ఎక్స్ లో, ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. Brought as a gift a very good toffee. Melody.